కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని పెదపూడి మండలం గొల్లల మామిడాడ బిక్కవోలు రోడ్డులో వెలిసిన శ్రీ మణికంఠ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో ఉన్న వారాహిమాత ఆలయంలో శుక్ల పంచమి సందర్భంగా ఘనమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రాణప్రతిష్ఠ చేయబడిన ఏకైక వారాహిమాత ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయంలో తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి నెలకొంది. వారాహిమాత ఉపాసకులు ఆలయ ప్రధాన అర్చకులు మోహిత్ శుక్ల త్రిపాఠి ఆధ్వర్యంలో అమ్మవారి మూలమూర్తికి మహాపంచామృత అభిషేకం, గణపతి ఆవాహన, కుంకుమ పూజలను వైభవంగా నిర్వహించారు. కందహారతి, ఏకహారతి, పంచహారతి, నక్షత్ర హారతులతో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించగా వారాహి అమ్మ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. విశేష అలంకరణలో అమ్మవారు దేదీప్యమానంగా దర్శనమిచ్చి భక్తులను పరవశింపజేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ద్వారంపూడి యువరాజారెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు, శుక్ల పంచమి, అమావాస్య తిథులలో ప్రత్యేక అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వసతి గృహాలు, స్నానపు గదులు సహా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సమర్పితం పయస్నానం దివ్యాంతం స్నానం మా దేవి దేవతాభ్యో నమః. ఘృతస్నానం సమర్పయామి. ఘృతస్నానాంతే సిద్ధోదకస్నానం మా దదతి స్నానం. శ్రీమాత్రే నమః. గొల్లల మామిడాడ బిక్కవోలు రోడ్డు మీద వేయించేసినటువంటి శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో శ్రీ 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 వారాహి అమ్మవారికి ఈరోజు పంచమి తిథి సందర్భముగా తెల్లవారుజామున 4 గంటల నుండి కూడా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ మోహిత్ శుక్ల త్రిపాఠీల ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా అమ్మవారి మూలమూర్తికి విశేషమైనటువంటి పంచామృత అభిషేకములు, కుంకుమ పూజ మహోత్సవం కూడా చాలా వైభవంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో చాలా మంది భక్తులు పాల్గొనడం, అలాగే రాలేనటువంటి భక్తుల పేరు మీద కూడా వారి గోత్రనామాలతో ఈ యొక్క పంచమి తిథిలో అభిషేకాలు, పూజలు నిర్వహించడం జరుగుతున్నది. అలాగే ఈరోజు సాయంత్రం అమ్మవారికి 6 గంటల నుండి కంద దీప నివేదన, అలాగే ప్రత్యేకమైనటువంటి కుంకుమ పూజలు జరపబడుచున్నవి. కావున 50 మంది భక్త మహాశైలు కూడా ఈ పంచమి తిథుల్లో అమ్మవారిని, వారాహి అమ్మవారిని పూజించడం వల్ల, దర్శించడం వల్ల కూడా కోరిన కోరికలని తీరతాయని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించి ఆయురారోగ్యాలు పొందాలని కోరుచున్నాం. స్వామి శరణం, స్వామి శరణం.